నమస్కారం అండి. నేను డాక్టర్ మొహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను గుండె వైద్య నిపుణుడిని, కార్డియాలజిస్ట్‌ని. కామన్‌గా మనం పేషెంట్లు నా దగ్గరికొచ్చి అన్నీ అంతా మాట్లాడిన తర్వాత, "సార్ మాకు ఏం తినాలో చెప్పండి సార్. మేము ఏం తినాలో మాకు జనరల్‌గా ఒక డైట్ ప్లాన్ అంటూ ఇవ్వండి" అంటుంటారు. సో నేనేం చెప్తానంటే డైట్ ప్లాన్ అంటూ ఇవ్వడం అంత కరెక్ట్ కాదండి. మీరు హాస్పిటల్‌కి వెళ్ళినట్లయితే ఎస్పెషల్లీ కార్పొరేట్ హాస్పిటల్స్‌లో అన్ని హాస్పిటల్స్‌లో డైటీషియన్ అంటూ ఉంటారు. వాళ్ళేం చేస్తారంటే చివర్లో మిమ్మల్ని అడిగి మీకొక ఒక డైట్ ప్లాన్ అని ఒక చీటీ ఇస్తారు. నువ్వు 100 గ్రాములు ఇడ్లీ, 108 గ్రాములు దోస, 150 గ్రాములు రైస్ ఇట్లా ఇస్తారు. అవి అంత కొలతలు గట్టి, లెక్కగట్టి ఇచ్చేవాళ్ళు ఇంట్లో ఉన్నట్లయితే మనకు జబ్బులు ఎందుకు వస్తాయి చెప్పండి. సో అది అన్‌సైంటిఫిక్. అన్‌సైంటిఫిక్ అంటే ప్రాక్టికల్ కాదు. అది సైంటిఫిక్కే కాదంట్లా. అది శాస్త్రీయమే. కానీ మనం ఇంటికొచ్చి మనం అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టుగా మనకి డైట్ ప్లాన్ అంటూ ఉండాలి. కాబట్టి డైట్ ప్లాన్ అంటూ ఉండదండి. నేను ఇవ్వను ఎవరికీను. బట్ మీకు ఎలా తినాలో మీకు నేను సలహాలు, సూచనలు ఇస్తాను. మీ రుచులకి, మీ యొక్క ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఇది మీరు మార్చుకుంటూ చేయొచ్చు. ఒక డైట్ ప్లాన్ అంటూ అందరికీ అది కరెక్ట్ కాదు. మీ రుచులకు అనుగుణంగా మీరు చేసుకున్నట్లయితే ఎక్కువ కాలం చేయగలరు. అందరూ ఇదే తినండి అని ఏ ఒక్కరు చెప్పినా కూడా అది కరెక్ట్ కాదు. ఎందువల్ల? తెలుగులో చెప్పారు కదా, పూర్వకో బుద్ధి జిహ్వకో రుచి అని. ప్రతి నాలుకకి తనకి ఇష్టాయిష్టాలు అటువంటి రుచులు ఉంటాయి కదా, ఆ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఉన్నట్లయితే ఎక్కువ కాలం వారు చేయగలరు. ఇదే చేయండి, ఇది చేస్తేనే మీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్పినట్లయితే ఏదో మొక్కుబడి కొంతకాలం కష్టపడి చేస్తారు. ఆ మొక్కుబడి తీరిన తర్వాత 2 నెలల్లో, 3 నెలల్లో, 6 నెలల్లో అయిన తర్వాత ఆ డాక్టర్ వద్దు, డైట్ ప్లాన్ వద్దు అని మార్చేయడం జరుగుతుంది. సో ప్రాక్టికల్‌గా చెప్పాలంటే మళ్ళీ ఒక తెలుగు నానుడు ఉంది. ఏమిటంటే 3 సార్లు తినేవాడు రోగి, 2 సార్లు తినేవాడు భోగి, ఒక్కసారి తినేవాడు యోగి అని. సో మనందరం అన్నం ద్వారా మనందరం యోగులు అయ్యేటటువంటి మనం ప్రయత్నం చేయాలి. సో రోజుకి ఒక్కసారి తినేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. సో మరి మిగతా 2 సార్లు ఏం చేయాలి? ఆ 1, 2 అంటే ఏమిటంటే పొద్దున్న లేవంగానే అందరూ మీరు 6కి నేను పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఒకసారి రన్నింగ్, జాగింగ్ చేస్తాననుకోండి. పొద్దున్నే 6కల్లా మొదలు పెడతారు ఈ టిఫిన్లు తినడం. టిఫిన్లు బండ్లు వాళ్ళు పొద్దున్న 6కి లేవడంతోటే తిండి మొదలు. సో పొద్దున్న తిండి దయచేసి అవాయిడ్ చేయడం మంచిదండి. పొద్దున్న కడుపుకి కాస్త రెస్ట్ ఇస్తే బెటరు. సో పొద్దున్నే లేచి తిండి మొదలు పెట్టకండి. ద్రవ పదార్థాలు తాగండి. కాఫీ, టీలు పొద్దున్నే తాగొచ్చు. మీకు కావాల్సినటువంటి పాలు, కాఫీ, టీ, కనీసం మజ్జిగ అయినా సరే ఏదో ఒకటి పొద్దున్నే ద్రవ పదార్థాలతో మొదలు పెట్టండి. పొద్దున్నే తిండి తినకండి. పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ తినడం అనేది అంత మంచి అలవాటు కాదు. మంచి అలవాటు కాదు అంటున్నాను కానీ చాలా చెడ్డ అలవాటు అది. మీకు బరువు తగ్గాలి అంటే ఎవరు? 18 ఏళ్ళు దాటిన ప్రతి కుర్రాడు ఎక్కువ బరువే ఉంటున్నాడు కదా ఇప్పుడు. సో ఎక్కువ మంది ప్రజానీకానికి బ్రేక్‌ఫాస్ట్ తినడం అంత మంచిది కాదు, బరువు తగ్గాలనుకునే వాళ్ళకి. సో పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ అవాయిడ్ చేయండి. మధ్యాహ్నం మీరు తినేటటువంటి లంచ్ వరకు కూడా మీకు ఎంత ద్రవ పదార్థాలు కావాలంటే అంత ద్రవ పదార్థాలు. అంటే స్టార్టింగ్ విత్ వాటర్, మంచినీళ్ళు తాగొచ్చు కడుపు నింపుకోవడానికి. సో వాటర్, లేకపోతే పాలుకు సంబంధించినటువంటి పాలు, మజ్జిగ, కాఫీ, టీ. ఇంకా బెటర్ కావాలంటే గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ, ఇట్లాంటివన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్ కాఫీ. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటే పల్చటి నల్ల కాఫీలో, పాలు లేని నల్ల కాఫీలో కాస్త ఆయిల్ ఏదో ఒకటి ఎనర్జీ కోసం, ఏంటిది నెయ్యి, నూనె, కొబ్బరి నూనె ఇట్లాంటివి వేసుకోవచ్చు. సో అది దానివల్ల మీకు ఎనర్జీ వస్తుంది. సో ఒట్టి బ్లాక్ కాఫీ కాకుండా ఇలా చేసుకున్నా కూడా మీ ఇష్టం. సో ద్రవ పదార్థాలతో మధ్యాహ్నం దాకా గడపండి. మన టార్గెట్ ఏమిటి? రాత్రిపూట, సాయంత్రం మాత్రమే మనం తినడము. సో మధ్యాహ్నం కూడా మీరు ఏం చేయాలంటే లంచ్ తినండి. అంటే ఆకలిగా ఉండటం అనేది ఏ డైట్ ప్లాన్లో కూడా ఉండకూడదు. సఫరింగ్ ఉండాల్సిన అవసరం లేదు. మీకు ఆకలి వేస్తే ఎక్కువ కాలం చేయలేరు కదా. సో కడుపులో ఆకలి లేకుండా ఏమి తింటే మనకి క్యాలరీస్ తక్కువ తిని మనం నడుపుకోగలం అనేదే తెలివితేటలు. సో ఈట్ ఇంటెలిజెంట్లీ. ఇప్పుడు ఆకలితో అన్కాన్షియస్గా తినేయకుండా ఏమి తింటున్నామని చూసి తినడం మాత్రమే, తెలివిగా తినడం అని మాత్రమే చెప్తున్నాం. సో మధ్యాహ్నం లంచ్కి వచ్చాం కదా, సో లంచ్లో రైస్ అవాయిడ్ చేయండి. మీరు జనరల్గా అవాయిడ్ చేయాల్సినటువంటివి కార్బోహైడ్రేట్స్ అంటాం. కార్బోహైడ్రేట్స్ కామన్గా మనం తినే తిండిలో 4 రకాలు ఉంటాయి. ఒకటి రైస్, రెండవది చక్కెర అంటే చక్కెరతో ఉన్నటువంటి స్వీట్స్, చక్కెరతో స్వీట్సు, బెల్లము.
సో చక్కెర అండ్ ఎట్సెట్రా. రైస్ అంటే అన్ని రకాల రైస్, వైట్ రైస్, బ్రౌన్ రైస్ ఇట్లాంటివి. రెండోది చక్కెర గురించి చెప్పాను కదా. మూడోది దుంపలు, అన్ని రకాల దుంపల్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో నాలుగోది ఏంటంటే పండ్లు, తీపిగా ఉన్నటువంటి పండ్లు. ఈ 4 కామన్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్. సో రోజు అన్నం తింటారు, రోజు స్వీట్స్ తినరు చాలామంది. సో అలాగే రోజు పండ్లు తినరు. 4 రోజు దుంపలు పెద్దవాళ్ళు తినరు. సో కామన్గా రైస్. సో రైస్ తీసేసినట్లయితే మీ డైట్లో కార్బోహైడ్రేట్స్ 90% తీసేసిన వాళ్ళు అవుతారు. సో మధ్యాహ్నం తినే అన్నంలో రైస్ తీసివేసేయండి. రైస్ బదులుగా మీరు ప్రోటీన్ ఎక్కువ తింటే మంచిది. గుడ్లు, వెజిటేరియన్స్ అయితే, నాన్ వెజిటేరియన్స్ అయితే గుడ్లు, వైట్ మీట్, గుడ్లు, ఫిష్, చికెన్ ఇది తినండి. ఒకవేళ మీరు శాకాహారులు ఏంటంటే ప్రోటీన్ ఉన్నటువంటివి ఏంటి, శనగలు, నల్ల శనగలు, తెల్ల శనగలు, పెసలు, స్ప్రౌట్స్ అంటే మొలకెత్తినటువంటి పెసలు, లేకపోతే మీల్ మేకర్ అంటారు అంటే సోయా, ఇట్లాంటివన్నీ కూడా ప్రోటీన్ సోర్సెస్ వెజిటేరియన్స్కి. సో ఇవి మధ్యాహ్నం ఎక్కువ తినండి. ఒక సలాడ్ అంటే టమాటా, కీరకాయ, లేకపోతే క్యారెట్ ఇట్లాంటివి. సో దాని క్యాబేజ్ కూడా తినచ్చు. దీంట్లో మీరు డ్రెస్సింగ్ అంటే మీరు సలాడ్ని ఎలాగ ఇంట్రెస్టింగ్ చేసుకోవాలో అలాగ దానిలో కాస్త ఒక్క చుక్క మీరు కావాలంటే తేనె వేసుకోవచ్చు, లేకపోతే సలాడ్ డ్రెస్సింగ్స్ అని దొరుకుతాయి మీకు, దానిలో పెరుగు వేసుకోవచ్చు. అట్లా దానిలో సలాడ్ ఇంట్రెస్టింగ్గా చేసుకుని తినండి. ఒక సలాడ్ తర్వాత అన్నం తినమని సలాడ్ తినండి. దాని తర్వాత మీకు కావాలనుకుంటే అన్నం సబ్స్టిట్యూట్స్ తినచ్చు. అన్నం సబ్స్టిట్యూట్స్ అంటే ఇప్పుడు సిరిధాన్యాలు అంటారు చూస్తారా, వాటిల్లో కూడా మీకు ఏది నచ్చితే అది తినండి. మంగళవారం ఒకటి, సోమవారం ఒకటి, శనివారం ఒకటి, ఇట్లాగా మీ జీవితం దుర్భరం చేసుకోవాల్సిన అవసరం లేదు. బీ ఫ్లెక్సిబుల్, రోజు మారుస్తుండండి. ఎంజాయ్ యువర్ ఫుడ్, ఎంజాయ్ యువర్ లంచ్. ఇది ఒక పనిష్మెంట్ లాగా ఉండకూడదు. యూ షుడ్ రియలీ ఎంజాయ్ యువర్ లంచ్, బట్ స్టిల్ ఈట్ ఓన్లీ వాట్ యూ షుడ్ ఈట్. అవాయిడ్ వాట్ మీరు తినగలిగినట్టు, మీకు ఆరోగ్యకరమైనట్టు తినండి, మిగతావి అవాయిడ్ చేయండి. మీరు తినగలిగినవి మీరు ఎంజాయ్ చేస్తూ తినండి. తప్ప ఒక పనిష్మెంట్ లాగా మీరు ఫీల్ అవ్వకూడదు, ఆకలిగా ఫీల్ అవ్వకూడదు. ఈ 2 బేసిక్ ప్రిన్సిపల్స్. సో మీరు తినగలిగినవి ఏమిటంటే, సో అన్నం తీసేస్తే కీన్వా తినచ్చు, జొన్నలు తినచ్చు, రాగులు తినచ్చు, కొర్రలు తినచ్చు. కొర్రలు తినడం కష్టం చాలామందికి, సో తినగలిగితే మంచిదే. లేదా కీన్వా, జొన్నలు, రాగులు, గోధుమ రవ్వ, సో ఇలాంటివి మధ్యాహ్నం మీరు అన్నం బదులుగా తినచ్చు. ఫస్ట్ సలాడ్తో తినండి, తర్వాత ఇవి తినగలిగితే తినండి. దీంతో పాటుగా కూరలు, పచ్చళ్ళు, సాంబార్లు మీ ఇష్టం ఏదైనా సరే. ఇది మధ్యాహ్నం అయిపోయింది కదా. సో ఇలా చేసి రాత్రి మాత్రం మీరు ఇనీషియల్గా కావాలంటే అన్నం తినండి, మెల్లమెల్లగా దాన్ని కూడా అన్నం తీసేసే ప్రయత్నం చేయండి. ఒకసారి తినడానికే మనం ఏం చేస్తున్నాం కాబట్టి ఇనీషియల్గా మీరు రాత్రిపూట్ల అన్నంతో ఎర్లీ డిన్నర్ చేసుకోవచ్చు. 6, 7, మ్యాక్సిమం 7 దాటకుండా చూసుకోండి. 7 లోపల 7 మీరు రాత్రి భోజనం చేసేసేయచ్చు. బెస్ట్ ఇలాగ స్టార్ట్ చేయండి. మెల్లగా రాత్రి కూడా అన్నం తీసేసి ఈ మధ్యాహ్నం చెప్పినటువంటివి రాత్రి కూడా మీరు తినే ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే మీరు వెయిట్ తగ్గడం అనేది ఖచ్చితము. మధ్యలో చెప్తున్నా, ఇప్పుడు 7ంటికి మీరు భోజనం చేసేసారనుకోండి, మీరు ఒకవేళ లేట్గా పడుకునే మీకు అలవాటు ఉన్నట్లయితే 10 తర్వాత 11ంటికి ఆ టైంలో మళ్ళీ మీకు కాస్త ఆకలి వేయచ్చు. అన్నం ఎస్పెషల్లీ మానేస్తే కడుపు నిండదు, ఆ ఫీలింగ్ ఉంటుంది మీకు అలవాటు దోషం వల్ల. సో అలా ఉన్నట్లయితే రాత్రి పడుకునే ముందు కావాలంటే ఒక గ్లాస్ మజ్జిగో, ఒక గ్లాస్ పాలు అలాంటి కాఫీ మాత్రం తాగద్దు. కాఫీ టీలు తాగితే నిద్ర రాదు. సో సాయంత్రం 5 తర్వాత కాఫీ టీలు తాగొద్దండి. తాగితే రాత్రి నిద్ర క్వాలిటీ తగ్గిపోతుంది, నిద్ర క్వాలిటీ తగ్గుతుంది, నిద్ర డ్యూరేషన్ గంటలు కూడా తగ్గిపోతాయి. సో కాఫీ టీలు తాగొద్దు. రాత్రి పడుకునే ముందు పెద్ద గ్లాస్ కావాలంటే మజ్జిగ, పాలు, పళ్ళ రసము మీకు ఏది కావాలన్నా తాగినట్లయితే హాయిగా ఉంటుంది. సో టూకీగా పొద్దునుంచి సాయంత్రం దాకా ఇది. ఇకపోతే మధ్యలో మీకు ఆకలేసినట్లయితే ఏం చేయాలి, ఎస్పెషల్లీ పొద్దునుండి మధ్యాహ్నం దాకా ద్రవ పదార్థాలు తాగండి. నట్స్ తినండి. నట్స్ అంటే జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్నట్స్, వేరుశనక్కాయలు, పల్లీలు ఇవన్నీ కూడా ఎంత కావాలంటే అంత తినచ్చు. దీంట్లో కార్బోహైడ్రేట్ చాలా తక్కువ ఉంటుంది. సో మీకు ఆకలి వేస్తే ఇవి ఎంత కావాలంటే తినండి, మిగతాది నేను చెప్పినట్టుగా చేయండి. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు బరువు తగ్గుతారు. బరువు తగ్గితే మీకు బీపీ, షుగర్లు తగ్గుతాయి, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుండె జబ్బుల నుంచి మీరు విముక్తి చెందుతారు. ఒకవేళ స్టెంట్ వేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా, బైపాస్ అయిన వాళ్ళు కూడా ఇలా చేయడానికి అర్హులే. షుగర్ జబ్బు ఉన్న వాళ్ళు మాత్రము మీ డాక్టర్ని మీరు ఒకసారి ఈ డైట్ ప్లాన్ ఇలా చేయదలుచుకున్నానని చెప్పండి. ఎందుకంటే మీరు అన్నం మానేసిన షుగర్ డ్రాప్ అయిపోతుంది. డ్రాప్ అయినప్పుడు
మీ షుగర్ మందులు తగ్గించుకోవాలి. మీరు సొంతగా తగ్గించుకునేటటువంటి కంటే డాక్టర్ సలహా ప్రకారం ఈ డైట్ నేను చేయదలుచుకున్నాను, ఎందుకంటే షుగర్ మందులు నేను తగ్గించుకోదలుచుకున్నాను, కాబట్టి షుగర్ మందులు తగ్గించండి నాకు అని మీరు అడిగి షుగర్ మందులు గ్రాడ్యువల్గా తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మీరు చేయొచ్చు. కానీ షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు మాత్రం మీరు డాక్టర్ సలహా ప్రకారం చేయండి. షుగర్ వ్యాధి లేని వాళ్ళు అందరూ కూడా నేను చెప్పినటువంటి ఈ డైటరీ ప్లాన్ చేసినట్లయితే బరువు తగ్గడం అనేది శీఘ్రంగా జరుగుతుంది. నెలకి 2 కిలోలు బరువు తగ్గడం అనేది ఆరోగ్యకరం. అంతకంటే ఎక్కువ ఉండకపోవడం మంచిది. స్లోగానే పోండి. నెలకి 2 కిలోలు తగ్గితే చాలు. 6 నెలల్లో 10-12 కిలోలు తగ్గుతారు మీరు. అంతకంటే మీకు కావాల్సినవి ఉంది. మోస్ట్ ఆఫ్ ది జబ్బులు 6 నెలల్లో మీరు రివర్స్ చేసుకోవచ్చు. షుగరు, బీపీ ఇట్లాంటివన్నీ కూడా ఒక 6 నెలల్లో మీరు రివర్స్ చేసుకునేటటువంటి శక్తి మందులు అవసరం లేకుండా మీకు వస్తుందండి. నమస్కారం.